సో మనం లాస్ట్ క్లాస్లో లెడ్ సిల్వర్ సిస్టము చెప్పుకుంటున్నాము. లెడ్ సిల్వర్ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాము. సో ఈ లెడ్ సిల్వర్ వ్యవస్థ అనేది ద్విఘటక వ్యవస్థ. ఇట్ ఈజ్ ఏ 2 కాంపోనెంట్ సిస్టమ్. ఎందుకని 2 కాంపోనెంట్ సిస్టమ్? సో ఈ సిస్టంలో ఉన్నటువంటి ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి 2 కెమికల్ స్పీసీస్ కావాలి. ఏంటో 2 కెమికల్ స్పీసీస్? లెడ్, సిల్వర్, పీబీ, సిల్వర్ అనేటువంటి 2 కెమికల్ ఫార్ములాస్ కావాలి, అవునా? సో ఘటకాల సంఖ్య అంటే ఏంటి? ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనాన్ని తెలపడానికి లేదా వ్యక్తపరచడానికి అవసరమయ్యే కనీస రసాయనిక పదార్థాల సంఖ్య ఏమవుతుందన్నమాట? ఘటకాల సంఖ్య అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ లెడ్ సిల్వర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే కనుక పీబీ అదేవిధంగా ఏజీ అనేటువంటి 2 కెమికల్ ఫార్ములాస్ కావాలి. దేనికోసం? ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ సిస్టంలో ఉన్నటువంటి ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం. సో ఎన్ని కెమికల్ ఫార్ములాస్ కావాలి? 2 కెమికల్ ఫార్ములాస్ కావాలి. ఆ 2 కెమికల్ ఫార్ములాస్ ఏంటి? పీబీ కామా ఏజీ. కాబట్టి లెడ్ సిల్వర్ సిస్టమ్ అనేది ఏమవుతుందన్నమాట? 2 కాంపోనెంట్ సిస్టమ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఓకేనా? జనరల్గా సో ఈ లెడ్ సిల్వర్ సిస్టంలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? ఎన్ని ఫేజెస్ ఉంటాయని చెప్పాము? 4 ఫేజెస్ ఉంటాయి. సో ఏంటా 4 ఫేజెస్? చూడండి, లెడ్ సిల్వర్ వ్యవస్థలో 4 ప్రావస్థలు ఉంటాయి. సో ఏంటా 4 ప్రావస్థలు? ఘన సిల్వరు అంటే సాలిడ్ సిల్వర్, నెక్స్ట్ ఘన లెడ్, సాలిడ్ లెడ్, మూడోది గలన స్థితిలో ఉన్నటువంటి సిల్వర్ మరియు లెడ్ల యొక్క ద్రావణము. ఓకేనా? సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ ఇన్ మాల్టన్ స్టేట్. అదేవిధంగా 4th ఫేజ్ ఏంటంటే వేపర్ ఫేజ్, బాష్పము అని చెప్పేసి అంటాం. ఈ విధంగా 4 ప్రావస్థలు ఉంటాయి. కానీ చూడండి, సాలిడ్ సిల్వరు, సాలిడ్ లెడ్, అదేవిధంగా సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ ఇన్ మాల్టన్ స్టేట్. సో మనం సిల్వర్ని దాని యొక్క ద్రవీభవన స్థానం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్దకు వేడి చేసాం అనుకోండి, అదేమవుతుంది? లిక్విడ్గా మారుతుంది, ద్రవంగా మారుతుంది. అదేవిధంగా లెడ్ను కూడా దాని ద్రవీభవన స్థానం వరకు మనం హీట్ చేసాం అనుకోండి, అదేమవుతుంది? ద్రవంగా మారుతుంది. ఓకేనా? ఈ రెండింటి యొక్క మిశ్రమం తీసుకున్నాం అనుకోండి, ఆ రెండింటి యొక్క మిశ్రమమే మనం ఏం తీసుకుంటామంట? జనరల్గా సిల్వర్ అనేది లెడ్లో కరుగుతుంది. సిల్వరు లెడ్లో కరుగుతూ ద్రావణాన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఇది ఏ స్థితిలో ఏర్పడింది? గలన స్థితిలో ఏర్పడింది. లాస్ట్ క్లాస్లో నేను డీటెయిల్గా చెప్పాను, గలనం అంటే ఏంటో చాలా డీటెయిల్గా చెప్పాను. ఓకేనా? సో ఆ విధంగా 3 ప్రావస్థలు మనం ప్రధానంగా చెప్పుకుంటాము. ఈ 4వ ప్రావస్థ విషయానికి వచ్చేటప్పటికి, ఈ 4వ ప్రావస్థ మనం నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. వేపర్ ఫేజ్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకు వేపర్ ఫేజ్ నెగ్లెక్ట్ చేస్తాము? సో ఇప్పుడు చూడండి, సిల్వర్ తీసుకున్నాం అనుకోండి, వెండి అని చెప్పేసి అంటాం. సో ఈ వెండి యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? 961 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనం వెండిని తీసుకుని వేడి చేసామనుకోండి, 961 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసామనుకోండి, అప్పుడు మాత్రమే అది ఏమవుతుందన్నమాట? ద్రవంగా మారుతుంది. ఆ ద్రవం నుంచి బాష్పంగా మారాలంటే, వేపర్ ఫేజ్లోకి వెళ్ళాలంటే ఇంకా హయ్యర్ టెంపరేచర్కి, ఇంకా అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ సిల్వరు లెడ్ల యొక్క బాయిలింగ్ పాయింట్స్ బాష్పీభవన స్థానాలు చాలా అధికంగా ఉండడం వల్ల మనం ప్రాక్టికల్గా వేపర్ ఫేజ్ని మనం అబ్జర్వ్ చేయలేమన్నమాట. అందుకని ఈ బాష్ప రూపంలో ఉన్నటువంటి ప్రావస్థని మనం నెగ్లెక్ట్ చేస్తాము. ఎందుకని నెగ్లెక్ట్ చేస్తామనంటే, మనం తీసుకున్నటువంటి ఈ వ్యవస్థలో బాష్పరూపం లభ్యం అవ్వాలంటే కనుక మనం ఏం చేయాలి? అధిక ఉష్ణోగ్రతల వరకు వేడి చేస్తే కానీ, అంటే అసలు సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానమే 961 డిగ్రీ సెంటిగ్రేడ్. వెండి ద్రవంగా మారాలంటేనే దగ్గరగా 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేయాలి. అలాంటి ద్రవం ఇంకా బాష్పంగా మారాలంటే ఇంకా అధిక ఉష్ణోగ్రతలు వేడి చేయాల్సి ఉంటుంది. సో అధిక ఉష్ణోగ్రతలు కావాల్సి ఉండడం వల్ల మన బాష్ప స్థితిని పొందలేము, వేపర్ ఫేజ్ని మనం పొందలేము అని చెప్పేసి మనం చెప్తుంటాము. ఓకేనా? ఇప్పుడు ఫేజ్ డయాగ్రామ్ చూడండి. సో ఫేజ్ డయాగ్రామ్ చూసినట్లయితే జనరల్గా ఇక్కడ సో ఈ లెడ్ సిల్వర్ వ్యవస్థలో లెడ్, సిల్వరు ఏ స్థితిలో ఉన్నాయి? ఘన పదార్థాలుగా ఉంటాయి. వాటి యొక్క ద్రవీభవన స్థానాల వరకు, మెల్టింగ్ పాయింట్స్ వరకు హీట్ చేస్తే అవి ఏమవుతాయి? లిక్విడ్స్ కింద మారుతాయి. అంటే ఈ వ్యవస్థలో ఏమేమి ఉండే అవకాశం ఉంది? ఒకటి ఘన పదార్థము, రెండవది ద్రవ పదార్థము, అవునా?
సాలిడ్ ఫామ్లో కానీ లిక్విడ్ ఫామ్లో కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సాలిడ్ ఫామ్లో కానీ లిక్విడ్ ఫామ్లో కానీ ఉన్నప్పుడు దీనిపైన ప్రెజర్ ఎఫెక్ట్ అనేది ఉంటుందా? సో ప్రెజర్ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి మనం తీసుకున్నటువంటి 3 వేరియబుల్స్లో ఏంటా 3 వేరియబుల్స్? టెంపరేచరు, ప్రెజరు, కాంపోజిషను. ఈ 3 వేరియబుల్స్లో ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ సిస్టమ్ పైన ఉండదు కాబట్టి ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ ఈ సిస్టమ్ పైన ఉండదు కాబట్టి ప్రెజర్ అనేటువంటి వేరియబుల్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకేనా? పీడనం అనేటువంటి చరాంశాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. సో కాబట్టి ఈ వ్యవస్థను ప్రభావితం చేసేటటువంటి చరాంశాలు ఏంటి? 2 చరాంశాలు. ఏంటా 2 చరాంశాలు? ఏంటా 2 వేరియబుల్స్? ఏంటనంటే ఒకటి కాంపోజిషను, ఇంకోటేమో టెంపరేచర్. ఒకటి సంఘటనము, ఇంకొకటి ఉష్ణోగ్రత. సో దీని గురించి నేను లాస్ట్ క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పాను, ఎందుకు తీసుకుంటాము అలా అని చెప్పేసి. ఓకేనా? డీటెయిల్గా చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ కాంపోజిషన్ని ఎక్స్ అక్షం మీద తీసుకోవాలి. ఓకేనా? టెంపరేచర్ని వై అక్షం పైన తీసుకోవాలి. సంఘటనని ఎక్స్ అక్షం పైన, ఉష్ణోగ్రతని వై అక్షం పైన తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ ప్రావస్థ చిత్రంలో ఫేజ్ డయాగ్రామ్లో ఏ అనేటువంటి పాయింట్ దేని రిప్రజెంట్ చేస్తుంది? ఏ అనేటువంటి పాయింట్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే 961 డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాసిన చూడండి. అక్కడ 961 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఏ అనేటువంటి పాయింట్ దేన్ని సూచిస్తుంది అని అంటే ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానాన్ని సూచిస్తుంది. అంటే సిల్వర్ని వెండిని తీసుకుని 961 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తే అది ద్రవంగా మారుతుంది అనమాట. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఘనపదార్థము ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఏమంటాం? ఆ ఘనపదార్థం యొక్క ద్రవీభవన స్థానము మెల్టింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. సో కాబట్టి మనం తీసుకున్నటువంటి ప్యూర్ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ ఎంత అనమాట? 961 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఎక్స్ అక్షం పైన కాంపోజిషన్ తీసుకున్నాం కదా. ఈ కాంపోజిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ప్యూర్ సిల్వర్ తీసుకుంటాం. మన స్టార్టింగ్లో చూడండి సిల్వర్ ఎంత ఉంది? 100% ఉంది, అవునా? ఏజీ 100%. లెడ్ ఎంత ఉంది? 0%. సో లెఫ్ట్ నుంచి రైట్కి మనం ఏం చేస్తామనంటే లెడ్ని యాడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? జాగ్రత్తగా మనం గమనించాలి, ఇక్కడ చాలా కూల్గా ఆలోచించాలి. ఏం చేద్దామనంటే ప్యూర్ సిల్వర్ని మనం తీసుకున్నాము. ప్యూర్ సిల్వర్ అంటే లెడ్ కలపక ముందు మనం తీసుకున్నటువంటి సిల్వరే ప్యూర్ సిల్వర్, పరిశుద్ధమైనటువంటి సిల్వరు అని చెప్పేసి అంటే ఈ పరిశుద్ధమైనటువంటి సిల్వర్ని తీసుకుని దానికి మనం వేడి చేసామనుకోండి, అది ద్రవంగా ఎప్పుడు మారుతుంది? 961 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తే అది ద్రవంగా మారుతుంది, అవునా? అంటే ఏ అనేటువంటి పాయింట్ దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానాన్ని. ఇట్ రిప్రజెంట్స్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్ అక్షం పైన లెఫ్ట్ నుంచి రైట్కి మనం స్లోగా లెడ్ని యాడ్ చేస్తున్నాం అనుకుందాం. స్వల్ప పరిమాణాల్లో లెడ్ని కలుపుతున్నాం. సో లెడ్ని కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్గా డిక్రీజ్ అయిపోతుంది. అంటే ప్యూర్ సిల్వర్గా ఉన్నప్పుడు 961 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కదా, పరిశుద్ధమైనటువంటి సిల్వర్గా ఉన్నప్పుడు చాలా అత్యధిక ద్రవీభవన స్థానం ఉంది. ఎంత? 961 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాంటి దానిలోనికి మనం ఏం చేసాము? లెడ్ని కలిపాం. లెడ్ని కలిపినప్పుడు ఈ లెడ్ ఏం చేస్తుందనంటే ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానాన్ని తగ్గించేస్తుంది, అవునా? ఫర్ సపోజ్ ఈ పాయింట్ దగ్గర లెడ్ యాడ్ చేసామని చెప్పేసి అనుకుందాం. సో లెడ్ ఎంత యాడ్ చేసాము? ఫర్ సపోజ్ 20% యాడ్ చేసాం. 20% లెడ్ యాడ్ చేసాం. సో 20% లెడ్ యాడ్ చేసినప్పుడు ఆ మిశ్రమం యొక్క ద్రవీభవన స్థానం ఎంత ఉంటుంది? దానికి ఆ కర్వ్కి ఆపోజిట్ పాయింట్ వైఎక్స్ అనేది తీసుకున్నట్లయితే ఎంత ఉంటుంది? ఇప్పుడు 961 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ 850 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందన్నమాట. సో అది మన కర్వ్ నుంచి మనకు తెలుస్తుంది చూడండి. సో మన కాంపోజిషన్, లెడ్ యొక్క కాంపోజిషన్, సో లెడ్ యొక్క కాంపోజిషన్ మనకి పెరిగే కొలది ఏమవుతుందన్నమాట? సో సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం ఏమవుతుందన్నమాట? తగ్గుతుంది. అంటే ఏవో అనేటువంటి కర్వ్ దేన్ని సూచిస్తుందని అంటే ప్యూర్ సిల్వర్కి లెడ్ కలిపే కొలది
ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం ఏమవుతుందన్నమాట, ఇలా తగ్గిపోతుంటుంది ఈ డైరెక్షన్లో. నువ్వు ఇలా లెడ్ కలిపే కొలది, ఈ డైరెక్షన్లో లెడ్ కలిపే కొలది మనకేమవుతుందన్నమాట, కిందకి ఉష్ణోగ్రత ఏమైపోతుంది, ద్రవీభవన స్థానం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అవునా కదా, తగ్గిపోతుంది. అంటే ఏఓ అనేటువంటి కరువు దేని సూచిస్తుంది అని అంటే, ప్యూర్ సిల్వర్కి, పరిశుద్ధమైనటువంటి సిల్వర్కి లెడ్ని కలిపినప్పుడు ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం, ఈ మెల్టింగ్ పాయింట్ ఏ విధంగా డిక్రీజ్ అవుతుందో సూచిస్తుంది ఏఓ అనేటువంటి కర్వ్. ఓకేనా. ఇది ఎంతవరకు మనం అబ్జర్వ్ చేస్తామనంటే పాయింట్ ఓన్ రీచ్ అయ్యేంత వరకు. పాయింట్ ఓన్ రీచ్ అయ్యేంత వరకు ఏమవుతుందన్నమాట, సిల్వర్కి లెడ్ని కలిపే కొలది ఏమవుతుంది, మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా, ద్రవీభవన స్థానం డిక్రీజ్ అవుతూ వస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వేలో అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఈ డైరెక్షన్ నుంచి అర్థం చేసుకుందాం. ఎక్కడ, ఈ డైరెక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అర్థం చేసుకుందాము. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామనంటే ప్యూర్ లెడ్ అని తీసుకున్నాం, 100% లెడ్ అని తీసుకున్నాము. దానికి సిల్వర్ని కలుపుతున్నాం. 100% లెడ్ అంటే అర్థం ఏంటి, ప్యూర్ లెడ్. దానిలో మనం ఏం కలుపుతున్నాము, సిల్వర్ కలుపుతున్నాం. చూడండి, ఇక్కడ బి అనేటువంటి పాయింట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే, ఈ ప్యూర్ లెడ్ యొక్క ద్రవీభవన స్థానాన్ని లేదా మెల్టింగ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్తాం. అంటే లెడ్ యొక్క ద్రవీభవన స్థానం ఎంత, మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 327 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాంటి లెడ్కి మనం ఏం చేస్తాము, సిల్వర్ని కలుపుతూ ఉన్నాం. సో సిల్వర్ని కలిపినప్పుడు ఈ లెడ్ యొక్క ద్రవీభవన స్థానం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. చూడండి, రైట్ నుంచి లెఫ్ట్గా ఆలోచించండి. రైట్ నుంచి లెఫ్ట్గా ఆలోచించినప్పుడు ప్రారంభంలో లెడ్ ఎంత ఉంది, 100% ఉంది. సిల్వర్ ఎంత ఉంది, 0% ఉంది. అవునా, అంటే సిల్వర్ ఏమీ లేదని అర్థం. తర్వాత సో రైట్ నుంచి లెఫ్ట్కి మనం సిల్వర్ కలుపుతూ వెళ్ళామనుకోండి. సిల్వర్ కలుపుతూ వెళ్ళినప్పుడు సో ప్రారంభంలో లెడ్ యొక్క ద్రవీభవన స్థానం అత్యధికంగా ఉంది. ఎప్పుడైతే సిల్వర్ని కలిపామో దాని యొక్క ద్రవీభవన స్థానం ఏమైపోతుంది, రీకాంపోజిషన్ దగ్గర ద్రవీభవన స్థానం 327 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తగ్గిపోతుందా, తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటి, సో లెడ్కి సిల్వర్ని కలిపితే లెడ్ యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అయిపోతుంది. ఈ విధంగా మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అయిపోతుంది అనేది ఎవరు సూచిస్తున్నారు, ఈ కరువులో ప్రావస్థ చిత్రంలో చిన్న ప్రాబ్లం వచ్చింది, అంటే కనెక్ట్ అవ్వట్లేదు ఇంటర్నెట్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, కనెక్ట్ అవ్వట్లా. రేపు నుంచి చూద్దాం. ఓకేనా, సింపుల్గా మనం లెడ్ అని తీసుకున్నాము, దానికి సిల్వర్ కలుపుతున్నాము. సో సిల్వర్ కలిపినప్పుడు లెడ్ యొక్క ద్రవీభవన స్థానం ఏమైపోతుందన్నమాట, తగ్గిపోతుంది. ఏ డైరెక్షన్లో మనకి కర్వ్ని కనుక తీసుకున్నట్లయితే కనుక సో బీఓ డైరెక్షన్లో ఓ అనేటువంటి పాయింట్ని చేరేంత వరకు ఏమవుతుందన్నమాట, ఈ లెడ్ యొక్క ద్రవీభవన స్థానం లేదా లెడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ సిల్వర్ని కలిపే కొలది ఏమవుతుందన్నమాట, తగ్గిపోతూ ఉంటుంది. అది ఎవరు సూచిస్తున్నారు, ఈ ప్రావస్థ చిత్రంలో బీఓ అనేటువంటి కరువు సూచిస్తుంది అన్నమాట. అంటే అర్థం ఏంటి, రెండు కూడా ఒకదానికొకటి రివర్స్లో చూడండి. అవునా, మనం సిల్వర్ తీసుకుని లెడ్ అని కలుపుతూ ఉంటే సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. ఓకేనా, ఇఫ్ యూ యాడ్ లెడ్ టు ద సిల్వర్, ది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది సిల్వర్ విల్ బి డిక్రీజెస్. ఓకేనా, అలాగే మనం లెడ్ని తీసుకుని సిల్వర్ని కలుపుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు లెడ్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. అర్థమైందా? సో బీఓ అనేటువంటి కర్వ్ దేని సూచిస్తుంది అని అంటే, చెప్పండి ఇప్పుడు బీఓ అనే కర్వ్ దేని సూచిస్తుంది, లెడ్కి సిల్వర్ని కలిపినప్పుడు ఈ లెడ్ యొక్క ద్రవీభవన స్థానం ఏ విధంగా తగ్గిపోతుందో చూడండి. ఈ డైరెక్షన్ కిందికంటే అర్థం ఏంటి, టెంపరేచర్ కిందికి తగ్గిపోతున్నట్టే కదా అర్థం. సో బీఓ అనేటువంటి డైరెక్షన్లో సో బీఓ అనేటువంటి కర్వ్ తీసుకున్నట్లయితే బి నుంచి ఓకి లెడ్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఫర్ సపోజ్ ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, మీకు ప్యూర్ సిల్వర్ ఇచ్చాను అనుకుందాం, 100 grams సిల్వర్ ఇచ్చాను మీకు. అందులో సిల్వర్ మాత్రమే ఉంది, లెడ్ లేదు. దాన్ని ఒక ఐరన్ బౌల్లో తీసుకుని వేడి చేశారు, కొలిమిలో పెట్టి వేడి చేశారు. వేడి చేస్తున్నప్పుడు ఆ వెండి కరగడానికి ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయాలంటే 960 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేయాలి.
961 డిగ్రీల సెంటిగ్రేడ్ చేరితేనే అది ద్రవంగా మారుతుంది. దీన్నే గలనం అంటాము. ఓకేనా, మాల్టన్ స్టేట్ అని చెప్పేసి మనం అంటాము. అలా కాకుండా అదే సిల్వర్కి, ఆ వెండికి కొద్దిగా సీసం కలిపామనుకోండి, లెడ్ కలిపామనుకోండి, ఈ లెడ్ కలిపి ఇప్పుడు మళ్ళీ వేడి చేసాం. సో ఘన పదార్థం ఇంకో శాంపిల్ తీసుకుంటున్నాం అనమాట. ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంకో శాంపిల్ తీసుకుంటాం. మళ్ళీ నేను సిల్వర్ తీసుకున్నాను, 100 గ్రాములు సిల్వర్ తీసుకున్నాను, దానికి 1 గ్రాము లెడ్ కలిపాను అనుకుందాం. ఏం కలిపాం? 1 గ్రాము లెడ్ కలిపాం. రెండు కూడా సాలిడ్ ఫామ్లోనే ఉన్నాయి. సో 1 గ్రాము లెడ్ని కలిపి మళ్ళీ ఐరన్ బౌల్లో తీసుకుని మనం వేడి చేసాం అనుకుందాం. వేడి చేసినప్పుడు ఈసారి ఏమవుతుంది, మనం 961 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఏమవుతుంది అనమాట, ఈసారి 961 కంటే అంటే దగ్గరగా 950 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుంది అనమాట, అది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోవడం అంటే ద్రవంగా మారిపోతుంది. ఆ విధంగా ఇంకొకసారి ఏం చేశానంటే మళ్ళీ 100 గ్రాముల సిల్వర్ని తీసుకుని ఈసారి 2 గ్రాములు కలిపాను. అప్పుడు ఏమవుతుంది, ఇంకా త్వరగా ద్రవంగా మారిపోతుంది. 3 గ్రాములు కలిపాను, ఇంకా త్వరగా ద్రవంగా మారిపోతుంది. అంటే సిల్వర్ శాతం, లెడ్లో సిల్వర్ శాతం పెరిగే కొలది నువ్వు అత్యధిక ఉష్ణోగ్రతలకి దగ్గరగా 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేయాలి ద్రవంగా మారాలంటే వెండి. అలా కాకుండా కొద్దిగా స్వల్ప పరిమాణంలో సీసం కలిపామనుకో, లెడ్ కలిపామనుకో, ఏమవుతుంది, అది చాలా త్వరగా ఏమవుతుంది అనమాట, ద్రవంగా మారిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి లెడ్కి సీసాన్ని కలిపినట్లయితే, లెడ్ని కలిపినట్లయితే దాని యొక్క ద్రవీభవన స్థానం ఏమైపోతుందన్నమాట, తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా. ఫర్ సపోజ్ నేను ఒక 50 గ్రాములు లెడ్ కలిపేశాను. దేనికి, 100 గ్రాముల సిల్వర్ని తీసుకుని 50 గ్రాములు లెడ్ కలిపేశాను. లెడ్ కలిపేసి రెండింటిని ఐరన్ బౌల్లో తీసుకుని హీట్ చేశాను. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, 961 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేయగలదు. ఈసారి ఏమవుతుంది, బాగా తగ్గిపోతుంది. ఎంతకు తగ్గిపోతుంది అంటే దగ్గరగా 400 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరే ఏమవుతుందన్నమాట, ద్రవంగా మారిపోతుంది సిల్వర్. అంటే ఎందుకు తగ్గిపోయింది, ద్రవీభవన స్థానం ఎందుకు తగ్గిపోయింది, దాంతోపాటు కలిసి ఉన్నటువంటి లెడ్ పరిమాణం పెరగడం వల్ల. సో లెడ్ యొక్క శాతం పెరిగే కొద్దీ ఏమవుతుందన్నమాట, సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం, సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అది ఏ విధంగా డిక్రీజ్ అవుతుంది అనేది మనకు ప్రావస్థ చిత్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని సూచించేటువంటి వక్రం ఏంటంటే కర్వ్ ఏంటంటే ఏఓ అనేటువంటి వక్రం సూచిస్తుంది అనమాట. సో మనకి లెఫ్ట్ నుంచి రైట్కి మనకు లెడ్ యొక్క శాతాన్ని పెంచుతూ ఉంటే, లెఫ్ట్ నుంచి రైట్కి లెడ్ యొక్క శాతాన్ని పెంచుతున్నట్లయితే మనకి టాప్ నుంచి బాటంకి ఉష్ణోగ్రత ఏమైపోతుంది, తగ్గిపోతుంది కదా. సో ఈ డైరెక్షన్లో మనం కాంపోజిషన్ పెంచాం అనుకోండి, అప్పుడేమవుతుంది చూడండి, ఇక్కడేమో టెంపరేచర్ ఇది, మరి ఈ కాంపోజిషన్ దగ్గర ఈ కాంపోజిషన్ పెంచుతున్నాం, అంటే లెడ్ యొక్క శాతాన్ని పెంచుతున్నప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. పైనుంచి కిందకి డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఏవో అనేటువంటి కర్వ్ దేన్ని సూచించినట్టు, సో సిల్వర్కి లెడ్ని కలిపినప్పుడు సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం ఏ విధంగా తగ్గుతుందో ఏవో అనేటువంటి కర్వ్ సూచిస్తుంది అనమాట. అదేవిధంగా బిఓ అనేటువంటి కర్వ్ దానికి రివర్స్లో ఉంటుంది. ఎలాగా, ముందు మనం ఒక ఐరన్ బౌల్లో లెడ్ని తీసుకుంటాము. ఓకేనా. ఆ లెడ్ యొక్క ద్రవీభవన స్థానాన్ని ముందుగా నిర్ణయిస్తాము. ఎంత, 320 డిగ్రీల సెంటిగ్రేడ్కి చేరేంత వరకు ద్రవంగా మారదు. ఎప్పుడైతే మనం 1 గ్రామ్ సిల్వర్ కలిపామో ఏమవుతుంది, 320 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 320 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఏమవుతుందన్నమాట, ద్రవీకరణ చెందిస్తుంది. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి, లెడ్కి సిల్వర్ని కలిపినప్పుడు లెడ్ యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అది ఎవరు సూచిస్తున్నారంటే బిఓ అనేటువంటి కర్వ్ సూచిస్తుంది. ఇది ఎంతవరకు అబ్జర్వ్ చేస్తాం, రెండు వైపులా కూడా ఎక్కడ వరకు అబ్జర్వ్ చేస్తామని అంటే ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయ్యేంత వరకు, ఏ నుంచి ఓ రీచ్ అయ్యేంత వరకు, బి నుంచి ఓని రీచ్ అయ్యేంత వరకు ఇది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఏ నుంచి ఓని రీచ్ అయ్యేంత వరకు సిల్వర్కి లెడ్ని కలిపే కొలది సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంటుంది. అలాగే బి నుంచి ఓకి సో లెడ్కి సిల్వర్ని కలిపేటప్పుడు లెడ్ యొక్క ద్రవీభవన స్థానం ఏ విధంగా తగ్గిపోతుందో మనకి బిఓ అనేటువంటి కర్వ్ సూచిస్తుంది అనమాట. ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ ఏమని చెప్తామనంటే, ఈ ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అవ్వగానే కాంపోజిషను మనకి సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే సంతృప్త ద్రావణము. సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, జనరల్గా సిల్వర్లో లెడ్ కరుగుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. మరి ఎంత పరిమాణంలో కరుగుతుంది, ఒక నిర్దిష్ట పరిమాణంలో కరుగుతుంది.
ఆ నిర్దిష్ట పరిమాణం చేరిన తర్వాత ఇంకా నువ్వు లెడ్ యాడ్ చేసిన ఏమవుతుందంటే అది సెపరేట్ అయిపోతుంది అనమాట. లెడ్ వేరుపడిపోతుంది, ద్రావణం నుంచి వేరుపడిపోతుంది. ఆ పాయింట్ ఏంటంటే ఓ అనేటువంటి పాయింట్. ఓకేనా? సో ఏ నుంచి ఓకి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నువ్వేం చేస్తున్నావు, సిల్వర్ని తీసుకుని ఏం కలుపుతున్నావు, లెడ్ని కలుపుతున్నావు. లెడ్ని కలిపి హీట్ చేస్తున్నావు. లెడ్ని కలిపి హీట్ చేసినప్పుడు రెండు ద్రవాలుగా మారిపోతున్నాయి. రెండు ద్రవాలుగా మారిపోయి ఒకదానితో ఒకటి కలిసిపోయి ద్రావణాన్ని ఏర్పరుస్తున్నాయి. అవును కదా? దాన్ని మనం లిక్విడ్ మెల్ట్ అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో లిక్విడ్ మెల్ట్ అని చెప్పేసి అంటాం, తెలుగులో ద్రవం. ఓకేనా? అలా ద్రవంగా మారి రెండు ద్రవాలు కలిసి ఉన్నటువంటి మిశ్రమం కాబట్టి దాన్ని ద్రావణంగా పేరు పెట్టాం. సో ఎంతవరకు సిల్వర్లో లెడ్ కలుస్తుందంటే సంతృప్త ద్రావణం ఏర్పడేంత వరకు, సాచురేటెడ్ సొల్యూషన్ ఏర్పడేంత వరకు. ఆ సాచురేటెడ్ సొల్యూషనే ఏ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు ఏర్పడుతుంది, ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయ్యేంత వరకు సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయిన తర్వాత నువ్వు అదనంగా లెడ్ని కలిపావు అనుకోండి, లెడ్ ఏమవుతుంది, లెడ్ సెపరేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? లెడ్ సెపరేట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ డైరెక్షన్లో మనం ఆలోచించనుకోండి, బీఓ అనేటువంటి డైరెక్షన్లో ఆలోచించనుకోండి, నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ లెడ్కి సిల్వర్ని కలుపుతాం. సో ఎంతవరకు లెడ్లో సిల్వర్ కరుగుతుంది, ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయ్యేంత వరకు లెడ్లో సిల్వర్ కరుగుతుంది అనమాట. ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయిన తర్వాత సంతృప్త ద్రావణము లేదా సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అయిపోతుంది. ఈ సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత కూడా నువ్వు సిల్వర్ యాడ్ చేసావు అనుకోండి, అప్పుడు అది ఆ సిల్వర్ ఏమైపోతుంది అనమాట, సిల్వరు ఘన రూపంలోనే ఘన సిల్వర్గా సాలిడ్ సిల్వర్గా సెపరేట్ అయిపోతుంది. ఈ విధంగా పక్కకి సెపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎక్కడ రాసిన సాలిడ్ సిల్వర్ అని చెప్పేసి, మరి ఇక్కడైతే అదనంగా యాడ్ చేసినటువంటి ఘనపు లెడ్ ఈ డైరెక్షన్లో సెపరేట్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ డీటెయిల్గా అర్థమవుతుంది, కంగారు పడవద్దు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం 3 పాయింట్స్ గురించి చెప్పుకున్నాం. ఏంటా 3 పాయింట్స్? ఏ అనేటువంటి పాయింట్, ఓ అనేటువంటి పాయింట్, అదేవిధంగా బి అనేటువంటి పాయింట్. ఓకే, ఇప్పుడు ఏఓబి అనేటువంటి కర్వ్ ఉంది కదా, ఈ ఏఓబికి పైన ఉన్నటువంటి ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అంతా, ది ఏరియా అబౌవ్ ఏఓబి. ఇక్కడ సిస్టము ఏ ఫేజ్లో ఉంటుంది, కంప్లీట్గా లిక్విడ్ మెల్ట్ ఫేజ్లో ఉంటుంది. ఎందుకని? సో ఇక్కడ అంతా ఏంటి, ఉష్ణోగ్రతలు ఏంటి, 961 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే, అదేవిధంగా 327 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉన్నాయో ఏమవుతుంది, ఈ రెండు ఘన పదార్థాలు కూడా ఒకదానితో ఒకటి ద్రవాలుగా మారిపోయి ఒకదానితో ఒకటి కలిసిపోయి లిక్విడ్ రూపంలో ఉంటాయి. అంటే ఈ కర్వ్ ఏఓబికి పైన ఉన్నటువంటి ప్రదేశంలో ఎవరుంటారు, ద్రవం మాత్రమే ఉంటుంది. సో ఈ ప్రదేశం అంతా ఎవరుంటారు, ద్రవం మాత్రమే ఉంటుందని అర్థం. అంతేనా? పైన ఉన్నటువంటి ప్రదేశంలో ఎవరుంటారు, ద్రవం మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వేలో అర్థం చేసుకుందాం. ఏంటా వే అని అంటే, సో ఈ ఏఓబి అనేటువంటి కర్వ్కి పైన ఉన్న ప్రదేశంలో ఎవరుంటారు, ఏ ఫేజ్లో ఉంటుంది మనకి వ్యవస్థ, లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది, ద్రవ ప్రావస్థలో ఉంటుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ అనేటువంటి స్మాల్ ఏ అనేటువంటి ఒక పాయింట్ని తీసుకోండి. స్మాల్ ఏ అనేటువంటి ఒక పాయింట్ని తీసుకోండి. ఎక్కడ, ఏఓబి అనేటువంటి కర్వ్కి పైన ఏ అనేటువంటి పాయింట్, స్మాల్ ఏ అనేటువంటి పాయింట్ తీసుకోండి. ఈ స్మాల్ ఏ అనేటువంటి పాయింట్ దగ్గర మనకి వ్యవస్థ ఏ రూపంలో ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ డైరెక్షన్లో టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ లిక్విడ్ మెల్ట్లో ఉంది కదా, లిక్విడ్ మెల్ట్ ఫామ్లో ఉంది, ద్రవం రూపంలో ఉంది. అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే ఈ కాంపోజిషన్లో ఉన్నటువంటి సిల్వరు లెడ్ రెండు కలిసి ఉన్నటువంటి ద్రవం ఉంటుందన్నమాట. సిల్వరు లెడ్ రెండు కలిసి ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి మిశ్రమం ఉంటుంది ఏ అనేటువంటి స్థానం వద్ద. సో ఇది ద్రవ రూపంలో ఉంది కదా, ఇప్పుడు ఏం చేద్దామనంటే టెంపరేచర్ని డిక్రీజ్ చేద్దాం. సో టెంపరేచర్ని డిక్రీజ్ చేసినప్పుడు ద్రవాన్ని కూల్ చేసామనుకోండి, చల్లబరిచామనుకోండి, ద్రవం ఏమవుతుంది, ద్రవాన్ని చల్లబరిచినప్పుడు జనరల్గా లిక్విడ్ని కూల్ చేసినప్పుడు ఇట్ విల్ బి సాలిడిఫై. అవునా కదా? ద్రవాన్ని కనుక మనం చల్లబరిచినట్లయితే ద్రవం ఏ విధంగా మారుతుంది, ఘన పదార్థంగా మారుతుంది. ఓకేనా?
ఎప్పుడైతే మనకి టెంపరేచర్ బీని చేరింది అనుకోండి, మనం ఇక్కడ స్మాల్ బి అనేటువంటి పాయింట్ని ఇక్కడ కర్వ్ మీద రిప్రజెంట్ చేసాం చూడండి. స్మాల్ బి అనేటువంటి పాయింట్ని మనం కర్వ్ మీద రిప్రజెంట్ చేసాం. ఓకేనా? ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్ దగ్గర ఏ అనేటువంటి పాయింట్ దగ్గర మనకి వ్యవస్థ అనేది సిల్వరు మరియు లెడ్ కలిసినటువంటి ద్రవ మిశ్రమంలా ఉంది. ఇప్పుడు ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి మిశ్రమాన్ని తీసుకుని మనం కూల్ చేస్తున్నాం. చల్లబరిచినప్పుడు ఒకనొక ఉష్ణోగ్రతను చేరినప్పుడు ఏమవుతుందన్నమాట, అది ఘనీభవిస్తుంది కదా. ఆ ఘనీభవించేటటువంటి ఉష్ణోగ్రత ఎంత అనమాట, బి అనేటువంటి పాయింట్ చేరిన తర్వాత ఎంత ఉంటుందో ఉష్ణోగ్రత, ఆ ఉష్ణోగ్రతను చేరిన తర్వాత ఘనీభవిస్తుంది. ఘనీభవించి ఏమవుతుంది, సిల్వర్ అనేది వేరుపడిపోతుంది అన్నమాట. సో ఏ అనేటువంటి పాయింట్ నుంచి మనం లిక్విడ్ మెల్ట్ని తీసుకుని కూల్ చేసినప్పుడు బి అనేటువంటి పాయింట్ చేరగానే, ఓకేనా, ఇక్కడ ఏ నుంచి బికి కాంపోజిషన్ ఏమైనా మారుతుందో, కాంపోజిషను సేమ్గానే ఉంది. కానీ మనం ఉష్ణోగ్రతను ఏం చేస్తున్నాం, టాప్ టు బాటమ్ డిక్రీజ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే బికి కరస్పాండింగ్గా ఉష్ణోగ్రత తగ్గిందో, ఆ ఉష్ణోగ్రతను చేరినప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ మిశ్రమంలో ఉన్నటువంటి సిల్వరు వేరుపడిపోతుంది. సిల్వర్ వేరుపడిపోయి ఎలా వేరుపడిపోతుంది, ఆ పాయింట్ దగ్గర సిల్వర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ రీచ్ అయిపోతుంది అనమాట. సిల్వర్ యొక్క ఘనీభవన స్థానాన్ని చేరుతుంది. బి అనేటువంటి స్థానం దగ్గర ఏమవుతుంది, ఆ కరస్పాండింగ్ టెంపరేచర్ దేనికి ఈక్వల్ అయిపోతుంది, సిల్వర్ యొక్క ఘనీభవన స్థానానికి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఘన పదార్థం తీసుకుని వేడి చేసి ద్రవంగా మారిస్తే ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ అని అంటాం. అలా కాకుండా ద్రవాన్ని తీసుకుని కూల్ చేస్తే అది ఏ విధంగా మారుతుంది, ఘనంగా మారుతుంది. కాబట్టి ఏ ఉష్ణోగ్రత వద్ద అది ఘనంగా మారుతుందో దాని ఘనీభవన స్థానం ఫ్రీజింగ్ పాయింట్ అని అంటాం. అవునా కదా? లిక్విడ్ని తీసుకుని కూల్ చేస్తే అది ఏమవుతుంది, సాలిడ్గా మారుతుంది. మరి ఏ ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ సాలిడ్గా మారుతుందో ఆ ఉష్ణోగ్రత మనం ఏమంటాం, ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ కూడా ఏ అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి సిల్వర్ మరియు లెడ్ యొక్క మిశ్రమాన్ని తీసుకుని మనం ఏం చేస్తున్నాం, పైనుంచి కిందకి టెంపరేచర్ని తగ్గిస్తున్నాం. అవునా? టెంపరేచర్ని తగ్గించడం అంటే అర్థం ఏంటి, కూల్ చేస్తున్నట్టు అర్థం. సో ద్రవాన్ని కూల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ ద్రవం అనేది ఘనీభవిస్తుంది. జనరల్గా ద్రవం అనేది ఘనీభవిస్తుంది. ఇక్కడ కూల్ చేసేటప్పుడు ఏమవుతుంది, బి అనేటువంటి పాయింట్ని చేరగానే ఈ ద్రవ మిశ్రమంలో ఉన్నటువంటి సిల్వర్ మాత్రమే ఏమవుతుందన్నమాట, ఘనీభవిస్తుంది. సిల్వర్ మాత్రమే సాలిడిఫై అవుతుంది. సిల్వర్ మాత్రమే సాలిడిఫై అయిపోయి ఏమవుతుందన్నమాట, ఆ వ్యవస్థ నుంచి వేరుపడిపోతుంది. అంటే లిక్విడ్ వ్యవస్థ నుంచి సాలిడ్ సిల్వర్ వేరుపడిపోతుంది అనమాట. అంటే ఈ ఏవో కర్వ్ కింద ఎవరెవరు ఉంటారు, ఇప్పుడు లిక్విడ్ ప్లస్ సాలిడ్ సిల్వర్ ఉంటాయి. అంతేనా? ఏవో అనేటువంటి కర్వ్ కింద లిక్విడ్ ప్లస్ సాలిడ్ సిల్వర్ ఉంటుంది. ఎందుకని లిక్విడ్ ప్లస్ సాలిడ్ సిల్వర్ ఉంటుంది, బి అనేటువంటి స్థానాన్ని చేరిన తర్వాత. సో బి అనేటువంటి స్థానాన్ని చేరిన తర్వాత ఆ కాంపోజిషన్కి చూడండి, ఇక్కడ ఈ కాంపోజిషన్, ఈ సంఘటనానికి సో బి అనేటువంటి స్థానాన్ని చేరిన తర్వాత, ఈ బి అనే స్థానాన్ని చేరిన తర్వాత ఏమవుతుంది అనమాట, ఆ మిశ్రమంలో ఉన్నటువంటి సిల్వర్ మాత్రమే ఏమవుతుంది, ఘనీభవిస్తుంది అనమాట. సిల్వర్ యొక్క ఘనీభవన స్థానాన్ని రీచ్ అయిపోవడం వల్ల, ఫ్రీజింగ్ పాయింట్ రీచ్ అయిపోవడం వల్ల సో ఏమవుతుందన్నమాట, సిల్వర్ మాత్రమే ఘనీభవించి ఈ లిక్విడ్ మిక్చర్లోంచి ఎవరు సెపరేట్ అయిపోతారు, సాలిడ్ సిల్వరు సెపరేట్ అయిపోతుంది. అంటే వ్యవస్థలో ఇప్పుడు ఎవరు ఉంటారు, ఘనంగా మారినటువంటి మిగతా మిశ్రమము లిక్విడ్ ప్లస్ ఘనంగా మారినటువంటి సాలిడ్ సిల్వర్, ఈ రెండు ఉంటాయి. అంటే ఏవో కింద భాగంలో లిక్విడ్ ప్లస్ సాలిడ్ సిల్వర్ ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఏవో అనేటువంటి కర్వ్ను ఈ కాన్సెప్ట్లో ఆలోచిస్తే ఏవో అనేటువంటి కర్వ్ మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ డైరెక్షన్లో ఏవో అనేటువంటి డైరెక్షన్లో ఏమవుతుంది, సిల్వర్కి లెడ్ని కలిపినప్పుడు ఈ సిల్వర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అని చెప్పచ్చు. అవునా కదా? చూడండి, ఇంతకుముందే మెల్టింగ్ పాయింట్ పరంగా చెప్పాము, ఇప్పుడేమో ఫ్రీజింగ్ పాయింట్ పరంగా చెప్దాం. ఇంతకుముందు ఈ కాంపోజిషన్ దగ్గర ఫ్రీజింగ్ పాయింట్ వెళ్తుంది, మరి ఇప్పుడు ఈ కాంపోజిషన్ దగ్గర ఫ్రీజింగ్ పాయింట్ ఏమైంది, డిక్రీజ్ అయిపోయింది. అంటే ఏవో అనేటువంటి కర్వ్ దేన్ని కూడా సూచిస్తుందని చెప్పచ్చు. సో లెడ్ని సిల్వర్ కలిపినప్పుడు సిల్వర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఘనీభవన స్థానం ఏ విధంగా తగ్గుతుందో
సో ఈ ఏఓ అనేటువంటి కర్వ్ సూచిస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో టూ టైప్స్లో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకటి మెల్టింగ్ పాయింట్ పరంగా, ఇంకొకటి ఫ్రీజింగ్ పాయింట్ పరంగా. సో మెల్టింగ్ పాయింట్ పరంగా చెప్తే సాలిడ్స్ని తీసుకుని హీట్ చేయాలి, మరి ఫ్రీజింగ్ పాయింట్ పరంగా తీసుకున్నట్లయితే లిక్విడ్ తీసుకుని ఏం చేయాలి, కూల్ చేయాలి. ఓకేనా, మీకు అర్థమైందా? ఇంకొకసారి చూడండి. సో ఏ అనేటువంటి స్థానంలో వ్యవస్థ ఏ రూపంలో ఉంటుంది? సిల్వరు లెడ్ కలిసినటువంటి ద్రవ మిశ్రమంలా ఉంటుంది. అలాంటి ద్రవ మిశ్రమాన్ని మనం ఏం చేస్తాము, ఈ డైరెక్షన్లో కూల్ చేస్తున్నాం, టెంపరేచర్ని తగ్గిస్తున్నాం. ఎప్పుడైతే బి అనేటువంటి పాయింట్, స్మాల్ బి అనేటువంటి పాయింట్ రీచ్ అయిందో, ఆ ద్రవ మిశ్రమంలో ఉన్నటువంటి సిల్వర్ యొక్క ఘనీభవన స్థానాన్ని రీచ్ అవ్వడం వల్ల, ఫ్రీజింగ్ పాయింట్ రీచ్ అవ్వడం వల్ల సిల్వర్ వేర్పడిపోతుంది. ఎక్కడి నుంచి? ఈ లిక్విడ్ మిక్చర్ నుంచి, అవునా, ఈ ద్రవ మిశ్రమం నుంచి సిల్వర్ అనేది వేర్పడిపోతుంది. అంటే ఇప్పుడు ఏవో కర్వ్ కింద ఎవరెవరు ఉంటారు? లిక్విడ్ ప్లస్ సాలిడ్ సిల్వర్ ఉంటుంది. ఈ రెండు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ ఏవో దేని రిప్రజెంట్ చేస్తుందని మనం చెప్పొచ్చు? కర్వ్ ఏవో ఈ సిల్వర్కి లెడ్ని కలిపినప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ ఏ విధంగా డిక్రీజ్ అవుతుందో కూడా రిప్రజెంట్ చేస్తుందని చెప్పొచ్చు కదా. ఫర్ సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ కాంపోజిషన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ కాంపోజిషను సమ్ సి అనేటువంటి పాయింట్ని చేరిన తర్వాత సిల్వర్ సెపరేట్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? సి అనేటువంటి పాయింట్ దేని సూచిస్తుంది? సిల్వర్ యొక్క ఘనీభవన స్థానాన్ని సూచిస్తుంది. ఇంతకు ముందేమో బి అనేటువంటి పాయింట్ దగ్గర సమ్ 450 ఉంటే, అవునా, సి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది? దగ్గరగా 400. అంటే ఏమైనట్టు? ఫ్రీజింగ్ పాయింట్ ఏమైనట్టు? డిక్రీజ్ అయినట్టు. ఎందుకు డిక్రీజ్ అయింది? సో ఏ నుంచి మనం సికి వచ్చామనుకోండి, లెడ్ యొక్క శాతం ఏ నుంచి సికి వచ్చేటప్పుడు లెడ్ యొక్క శాతం ఏమైంది? పెరిగింది. లెడ్ యొక్క శాతం పెరిగే కొలది ఏమైందనమాట, ఈ సిల్వర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతున్నట్టే కదా. అలా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. సో మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొలది లెడ్ యొక్క శాతం పెరుగుతుంది కాబట్టి, సో లెడ్ యొక్క శాతం పెరగడం వల్ల ఈ ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అది ఏవో కర్వ్ అనేది మనకు డీటెయిల్గా చూపిస్తుంది. కాబట్టి ఈ కర్వ్ని మనం ఏమంటామంటే ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ ఆఫ్ ఏజీ, సిల్వర్ ఘనీభవన స్థాన వక్రము. సో ఏవోని మనం ఏమంటాం? సిల్వర్ ఘనీభవన స్థాన వక్రము అని చెప్పేసి అంటాం. ఈ విధంగా ఈ సిల్వర్ వేరుపడిపోవడం ఎంతవరకు జరుగుతుందంటే బీఓ అనేటువంటి పాయింట్ చేరేంత వరకు, బీఓని చేరేంత వరకు సిల్వర్ వేరుపడిపోతూ ఉంటుందన్నమాట. మనం ఏం చేసాం? సో ఏ దగ్గర ద్రవాన్ని తీసుకున్నాం. సో పైనుంచి కిందకి కూల్ చేస్తున్నాం, అవునా, కూల్ చేస్తున్నప్పుడు ఏమైంది? ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానాన్ని చేరే కొలది ఏమైందన్నమాట, నెమ్మదిగా సాలిడ్ సిల్వర్ అనేది సెపరేట్ అయిపోతూ వస్తుంది. సెపరేట్ అయిపోతూ వచ్చిన తర్వాత ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయిన తర్వాత, ఓ అనేటువంటి పాయింట్ దగ్గర సంతృప్తి ద్రావణం ఏర్పడుతుంది కదా. సంతృప్తి ద్రావణం ఏర్పడుతుంది. ఈ సంతృప్తి ద్రావణం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర టెంపరేచర్ ఎంత? 303 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ ఎంత? 303 డిగ్రీ. చూడండి, ఇక్కడ కూడా 303 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఓ అనే పాయింట్ని రీచ్ అయిన తర్వాత టెంపరేచర్ 303 డిగ్రీ సెంటిగ్రేడ్ని రీచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకా రెండు కూడా మన మిశ్రమంలో ఉన్నటువంటి సిల్వరు లెడ్ రెండు కూడా సాలిడిఫై అయిపోతాయి. అంటే ఏకమొత్తంగా లిక్విడ్ మొత్తం సాలిడిఫై అయిపోతుంది. ఇప్పటి వరకు ఓ అనేటువంటి పాయింట్ని చేరేంత వరకు ఏమైంది? సాలిడ్ సిల్వర్ మాత్రమే సెపరేట్ అయింది. ఓ అనేటువంటి పాయింట్ చేరిన తర్వాత నువ్వు ఇంకా కూల్ చేస్తున్నావు అనుకో, ఏమవుతుందన్నమాట, ఆ లిక్విడ్ రెండు కూడా సాలిడిఫై అయిపోతాయి. సిల్వరు లెడ్ రెండు కూడా ఘన రూపంలో ఉన్నటువంటి మిశ్రమాన్ని మనం ఏమంటామంటే యూటెక్టిక్ అని చెప్పేసి అంటాం. ఆ కరస్పాండింగ్ టెంపరేచర్ని మనం ఏంటంటే యూటెక్టిక్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాం. యూటెక్టిక్ టెంపరేచర్. ఓకే, ఒకసారి మళ్ళీ అర్థమైందా? సో ఏఓ అనేటువంటి కరువు, బిఓ అనేటువంటి కరువు రెండు సిమిలర్గానే ఉంటాయి. ఒకటి వస్తే రెండోది దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏఓ అనేటువంటి కరువుని తీసుకున్నట్లయితే ఫ్రీజింగ్ పాయింట్ ప్రకారం చెప్పినట్లయితే, సో ఏఓ అనేటువంటి కరువు దేని సూచిస్తుంది అని అంటే, సో సిల్వర్కి లెడ్ని కలుపుతున్నప్పుడు సిల్వర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏ విధంగా డిక్రీజ్ అవుతుందో
ఏఓ అనేటువంటి కర్వ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఫ్రీజింగ్ పాయింట్ చేరగానే సిల్వర్ అనేది సెపరేట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పాం. ఎక్కడి నుంచి, ద్రవ మిశ్రమం నుంచి సిల్వర్ అనేది సెపరేట్ అయిపోతూ ఏవో కర్వ్ కింద ద్రవ మిశ్రమము ప్లస్ సాలిడ్ సిల్వర్ రెండు ఉంటాయని చెప్పాము. ఆ విధంగా సెపరేట్ అవ్వడం ఎంతవరకు జరుగుతుంది, ఓ అనేటువంటి పాయింట్ని చేరేంతవరకు. ఈ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉంటుంది, 303 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అలాగే కాంపోజిషన్ ఎంత ఉంటుంది, సిల్వరు 2.4%, అదేవిధంగా లెడ్ 97.6%. సో ఈ కాంపోజిషన్ని అదేవిధంగా ఈ టెంపరేచర్ని రీచ్ అయినప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ సిల్వర్ సెపరేట్ అవ్వడం అనేది జరగదు. సిల్వర్ సెపరేట్ సాలిడిఫై అయిపోయి సిల్వర్ మాత్రమే సెపరేట్ అవ్వకుండా ఏమవుతుంది, మొత్తం లిక్విడ్ అంతా, ఈ కాంపోజిషన్లో ఉన్నటువంటి లిక్విడ్ అంతా ఏమవుతుందన్నమాట, సాలిడిఫై అయిపోతుంది. సో ఈ సాలిడ్ రూపంలో ఉన్నటువంటి లిక్విడ్ మిక్చర్ని మనం ఏమంటాం, యూటెక్టిక్ అంటాం. అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, సిఓడి, ఇది సి అనేటువంటి లైన్ అంటాం, ఇది డి అనేటువంటి పాయింట్ అంటాం, ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ ఉంది కదా, సిఓడి లైన్ కింద ఇప్పుడు ఎవరుంటారు, యూటెక్టిక్ మిశ్రమం ఉంటుంది. యూటెక్టిక్ మిశ్రమం, ఈ యూటెక్టిక్ మిశ్రమం అంటే ఏంటి, ఈ 303 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకి మనం కూల్ చేసామనుకోండి, ఏమవుతుంది, మిశ్రమం అంతా సాలిడిఫై అయిపోతుంది, మిశ్రమం అంతా ఘన రూపంలో మారిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీకు సాలిడ్ సిల్వరు అదేవిధంగా సాలిడ్ లెడ్ ఇచ్చామనుకోండి, ఇస్తే ఏమైంది, ఇది ముందుగా ద్రవంగా మారిందని చెప్పుకున్నాము. ఆ ద్రవాన్ని కూల్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, నెమ్మదిగా సిల్వర్ అనేది సెపరేట్ అవుతూ ద్రవ మిశ్రమం మాత్రం అలాగే ఉంటుంది కొంత సమయం వరకు. ఎంతవరకు, 303 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరేంత వరకు ఏమవుతున్నట్టు కూల్ చేస్తే సిల్వర్ అనేది సెపరేట్ అవుతూ ద్రవ మిశ్రమం కూడా ఆ వ్యవస్థలో ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే 303 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరిన తర్వాత ఇంకా కూల్ చేసామనుకోండి, ఏమవుతుంది అప్పుడు, సిల్వరు వేరుపడిపోతుంది, అదేవిధంగా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లిక్విడ్ అంతా సాలిడిఫై అయిపోతుంది. ఒక్క సిల్వరే కాకుండా ఆ లిక్విడ్ అంతా పూర్తిగా సాలిడిఫై అయిపోతుంది. ఒక కాయిన్ లాగా రెండు లోహాలు కలిగినటువంటి ఒక మిశ్రమం లోహము ఎల్లాయ్ లాగా ఏమవుతుంది అనమాట, ఇది కాయిన్ లాగా సెపరేట్ అయిపోతుంది అనమాట. సో ఆ మిశ్రమాన్ని మనం ఏమంటామన్నమాట, ఘన రూపంలో ఉన్నటువంటి ఈ లిక్విడ్లో ఉన్నటువంటి రెండు లోహాల యొక్క మిశ్రమాన్ని మనం ఏమంటామంటే యూటెక్టిక్ అంటాం. సో ఈ సిఓడి లైన్ కింద ఎవరుంటారు, ఇప్పుడు యూటెక్టిక్ మిక్చర్ ఉంటుంది. ఆ యూటెక్టిక్ మిక్చర్ ఏంటి పర్సంటేజు, సిల్వర్ 2.4%, లెడ్ 97.6%. మనం చెప్పుకున్నాం కదా ఈ డైరెక్షన్లో. సో లెఫ్ట్ నుంచి రైట్కి ఏమవుతుంది, మనం సిల్వర్ని తీసుకుని మనం ఏమి యాడ్ చేస్తున్నాము, లెడ్ని యాడ్ చేస్తున్నాం. లెడ్ని యాడ్ చేసినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ఏముంది, లెడ్ యొక్క శాతం పెరిగిపోతుంది కదా, లెడ్ యొక్క శాతం పెరిగిపోతుంది, సిల్వర్ యొక్క శాతం తగ్గిపోతుంది. సిల్వర్ యొక్క శాతం ఎంతకు తగ్గింది, 2.4%కి తగ్గింది. మరి లెడ్ యొక్క శాతం పెరిగింది, 97.6%కి చేరింది. సో ఈ కాంపోజిషన్లో మనకి మిశ్రమం ఏర్పడినప్పుడు 303 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకి మనం కూల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద్రవమంతా సాలిడిఫై అయిపోతుంది. ద్రవమంతా సాలిడిఫై అయిపోయి ఒక కాయిన్లా ఏర్పడిపోతుంది అనమాట. ఆ కాయిన్లో ఎవరుంటారు, సిల్వర్ లెడ్ రెండు ఉంటాయన్నమాట. అవునా, అంటే ఈ ఓ అనేటువంటి పాయింట్ తర్వాత మనకి లిక్విడ్ ఫేజ్ అనేది ఉండదు. అదే కదా అర్థం, ఓ అనేటువంటి పాయింట్ తర్వాత కిందకి ఉష్ణోగ్రతను తగ్గించే కొద్దీ మనకి లిక్విడ్ ఫేజ్ అనేది ఉండదు అనమాట. మరి ఏముంటుంది, ఘన రూపంలో ఉన్నటువంటి యూటెక్టిక్ ఉంటుంది. యూటెక్టిక్ అంటే అర్థం ఏంటి, ఈ సాలిడ్ సాలిడిఫై అయిపోయి ఘన రూపంలో ఉంటుంది కాబట్టి, సో ఈ సిఓడి లైన్కి కింద ఎవరుంటారు, యూటెక్టిక్ ఉంటుంది, అవునా, యూటెక్టిక్ ఉంటుంది. సో ఇక్కడ ఈ డైరెక్షన్లో మనకి సాలిడ్ సిల్వర్ సెపరేట్ అవుతుంది కదా, యూటెక్టిక్ సాలిడ్ సిల్వర్ విడిగా ఉంటుంది. ఇక్కడ ఈ డైరెక్షన్లో యూటెక్టిక్ ప్లస్ సాలిడ్ లెడ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎంతమంది ఉన్నారో చూడాలి ఇప్పుడు, ఫస్ట్ అర్థమవుతుందా, ఈ కర్వ్ మనకి అర్థమైందంటే ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ అంతా అర్థమైపోయినట్టే. చాలా సింపుల్ కర్వ్, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ, సో మనకి
ఏఓబి కర్వ్ ఉంది కదా, ఈ ఏఓబి కర్వ్కి పైన ఉన్నటువంటి ప్రదేశంలో అంతా ఎవరుంటారు? ద్రవ రూపంలో ఉన్నటువంటి లెడ్ సిల్వర్ యొక్క మిశ్రమం ఉంటుంది, లిక్విడ్ మెల్ట్ ఉంటుంది. ద్రవ రూపంలో ఉన్నటువంటి లిక్విడ్ మెల్ట్ ఉంటుంది. ఆ లిక్విడ్ మెల్ట్ని మనం కూల్ చేసాం అనుకోండి, అంటే పైనుంచి కిందకి టెంపరేచర్ని మనం డిక్రీజ్ చేస్తాం. టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఒకానొక ఉష్ణోగ్రతను చేరిన తర్వాత దానిలో ఉన్నటువంటి సిల్వర్ మాత్రమే ఏమవుతుందనమాట, దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని రీచ్ అవ్వడం వల్ల, ఘనీభవన స్థానాన్ని రీచ్ అవ్వడం వల్ల సిల్వర్ మాత్రమే సాలిడిఫై అయిపోయి సెపరేట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి? లిక్విడ్ మిక్చర్ నుంచి సిల్వర్ మాత్రమే సెపరేట్ అవుతుంది. ఎలా? ఏ రూపంలో సెపరేట్ అవుతుంది? సాలిడ్ రూపంలో సెపరేట్ అవుతుంది. అంటే ఏవో లైన్కి కింద లిక్విడ్ మిక్చర్ ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి మిక్చర్ ఉంటుంది, సెపరేట్ అయినటువంటి సిల్వర్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అంటే రెండు ఉంటాయి, రెండు వ్యవస్థలు ఉంటాయి, అవునా? సో రెండు ప్రావస్థల్లోనూ వ్యవస్థ ఉంటుందన్నమాట. ద్రవ రూపంలోనూ అదేవిధంగా సాలిడ్ రూపంలోనూ ఉంటుంది. ఓకేనా? మరి ఓ అనేటువంటి పాయింట్ని చేరిన తర్వాత ఈ ఓ అనేటువంటి పాయింట్ దగ్గర ఈ సిల్వరు అదేవిధంగా లెడ్ యొక్క కాంపోజిషన్ ఎంత ఉంటుంది? సిల్వర్ యొక్క కాంపోజిషను 2.4%, మరి లెడ్ యొక్క కాంపోజిషను 97.6% అనమాట. ఈ పర్సంటేజు అదేవిధంగా ఈ టెంపరేచర్ 303 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరిన తర్వాత, అంటే ఓ అనేటువంటి పాయింట్ని రీచ్ అయిన తర్వాత ఇంకా లెడ్ సెపరేట్ అవ్వడం, సరే సిల్వర్ని మనకి ఈ మిశ్రమం నుంచి సిల్వర్ సెపరేట్ అవ్వడం అనేది ఆగిపోతుంది అనమాట. సిల్వర్ ఇంక విడిగా సెపరేట్ అవుతూ పూర్తిగా లిక్విడ్ మెల్ట్ అంతా సాలిడిఫై అయిపోతుంది. ఓ అనేటువంటి పాయింట్ని చేరిన తర్వాత, అంటే ఈ కాంపోజిషన్ని ఈ టెంపరేచర్ని రీచ్ అయిన తర్వాత ఇంకా కూల్ చేసావు అనుకోండి, ఇంకా కూల్ చేస్తే ఏమవుతుంది? సిల్వర్ మాత్రమే సెపరేట్ అవ్వకుండా ఏమవుతుంది? లిక్విడ్ మిక్చర్ అంతా సాలిడిఫై అయిపోయి యూటెక్టిక్, దాని అలా సాలిడ్ రూపంలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ మిక్చర్నే మనం ఏమంటామంటే యూటెక్టిక్ అంటాం. ఓకేనా? సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి లిక్విడ్ మిక్చర్నే మనం ఏమంటామంట యూటెక్టిక్ అని చెప్పేసి అని అంటాం. ఘన రూపంలో ఉన్నటువంటి ఈ ద్రవ మిశ్రమాన్నే మనం ఏమంటాము? యూటెక్టిక్ అని చెప్పేసి అంటాము. ఈ సిఓడి లైన్కి కింద ఎవరుంటారు? ఇప్పుడు యూటెక్టిక్ అనేటువంటి కొత్త పదార్థం ఉంటుంది. ఇది ఈ రెండు లోహాల యొక్క మిశ్రమం అనమాట, ఘన రూపంలో ఉంటుంది. ఈ రెండు లోహాల యొక్క మిశ్రమము ఘన రూపంలో ఉంటుంది, దాన్ని యూటెక్టిక్ అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఈ అని రిప్రజెంట్ చేస్తున్న ఈ పాయింట్ని, డిఓఈ అనేటువంటి ప్రదేశంలో ఎవరెవరు ఉంటారు? సిఓడి లైన్కి కింద ఎప్పుడు యూటెక్టిక్ అనేటువంటి ప్రావస్థ ఉంటుంది. అదేవిధంగా పైనుంచి కిందకి సో టెంపరేచర్ డిక్రీజ్ చేసే కొలది సాలిడ్ సిల్వర్ సెపరేట్ అయిపోయింది కదా, ఆ సాలిడ్ సిల్వర్ కూడా కింద ఉంటుంది. నువ్వు ఫ్రీ చేస్తున్నప్పుడు, మన లిక్విడ్ మెల్ట్ని తీసుకుని ఫ్రీ చేస్తున్నప్పుడు, అంటే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సిల్వరు దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని రీచ్ అయిపోయి సిల్వర్ సెపరేట్ అయిపోతుంది కదా, ఆ సెపరేట్ అయిన సిల్వరు ఈ యూటెక్టిక్తో పాటు ఈ డిఓఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. అంటే డిఓఈ ప్రాంతంలో యూటెక్టిక్ ప్లస్ సాలిడ్ సిల్వర్ కూడా ఉంటుంది. అలాగే నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ ఈ ప్రాంతంలో ఇలా ఆలోచించి అనుకోండి, నువ్వు లెడ్ అని తీసుకుని స్టడీ చేస్తున్నావు అనుకోండి, దానికి ఇది క్వైట్ ఆపోజిట్. లెడ్ అని తీసుకుని స్టడీ చేయండి ఒకసారి. సో ఇప్పుడు ఎక్స్ అనేటువంటి ప్రాంతం తీసుకున్నాం, డిఓబి ప్రాంతంలో ఎక్స్ అనేటువంటి పాయింట్ని తీసుకున్నాం. ఎక్స్ అనేటువంటి పాయింట్లో ఎవరుంటారు? లిక్విడ్ మిక్చర్ ఉంటుంది. లిక్విడ్ మిక్చర్ ద్రవ రూపంలో ఉన్నటువంటి లిక్విడ్ మెల్ట్ అని చెప్పేసి అనొచ్చు, ద్రవ రూపంలో ఉంటుంది. ఎందుకని? ఎక్స్ అనేటువంటి స్థానంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఈ రెండు ఘన పదార్థాలు ఏమవుతాయి? ద్రవ రూపంలో ఉంటాయి. అవునా? రెండు ఘన పదార్థాలు ఏ రూపంలో ఉంటాయి? ద్రవ రూపంలో ఉంటాయి. అంటే ఈ ప్రదేశంలో ఎక్స్ అనేటువంటి స్థానంలో మనకి ఈ రెండింటి యొక్క మిశ్రమం. అక్కడ సిగ్నల్ రావట్లేదు, ఇంకా టైం అయిపోతుందని మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో ఎక్స్ అయినటువంటి స్థానంలో వ్యవస్థ ఏ ఫామ్లో ఉంటుందంటే లిక్విడ్ మెల్ట్ ఫామ్లో, ద్రవ రూపంలో ఉంటుందన్నమాట. ఓకేనా? కాకపోతే అక్కడ స్మాల్ ఏకి ఎక్స్కి తేడా ఏంటంటే, ఈ స్మాల్ ఏ దగ్గర సిల్వర్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఈ స్మాల్ ఎక్స్ దగ్గర లెడ్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మనం దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం కాబట్టి, అంతేనా? సో కాబట్టి ఇక్కడ మన ఎక్స్ అనేటువంటి స్థానంలో ఎవరుంటారు? లిక్విడ్ మెల్ట్ ఉంటుంది. ఆ లిక్విడ్ మెల్ట్ని మనం ఏం చేస్తున్నామనంటే కూల్ చేస్తున్నాం. కూల్ చేసినప్పుడు ఈ స్మాల్ వై అనేటువంటి పాయింట్ని కర్వ్ మీద ఊహించుకోవాలి.
స్మాల్ వై అనేటువంటి పాయింట్ రీచ్ అవ్వగానే ఏమవుతుంది, ఈ స్మాల్ వై అనేది దేని సూచిస్తుంది అంటే ఈ లెడ్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని, లెడ్ యొక్క ఘనీభవన స్థానాన్ని సూచిస్తుంది. ఆ లెడ్ యొక్క ఘనీభవన స్థానాన్ని రీచ్ అవ్వగానే ఇప్పుడు ఏమవుతుంది, లెడ్ సెపరేట్ అయిపోద్ది అనమాట. ఆ మిశ్రమంలోంచి లెడ్ సెపరేట్ అయిపోతుంది. లిక్విడ్ మిక్చర్, కొంత లిక్విడ్ మిక్చర్ లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది, లెడ్ మాత్రం సాలిడ్ ఫామ్లో సెపరేట్ అయిపోతూ ఉంటుంది. అంటే బిఓ కర్వ్కి కింద ఎవరెవరు ఉంటారు, ఇప్పుడు లిక్విడ్ మెల్ట్ ప్లస్ సాలిడ్ లెడ్ ఈ రెండు ఉంటాయి బిఓ అనేటువంటి కర్వ్ కింద, అవును కదా, రెండు ఉంటాయి. అలాగా ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయిన తర్వాత సంతృప్త ద్రావణం ఏర్పడిపోయిన తర్వాత అంటే 303 డిగ్రీ సెంటిగ్రేడ్, అదేవిధంగా ఈ డైరెక్షన్లో కాంపోజిషన్ కూడా సిల్వర్ యొక్క శాతం 2.4%, లెడ్ యొక్క శాతం 97.6% రీచ్ అవ్వగానే ఏమవుతుందన్నమాట, ఆ 303 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకి కూల్ చేసినప్పుడు ఇంకా లెడ్ సెపరేట్ అవ్వదు. ఏమవుతుంది, మొత్తం లిక్విడ్ అంతా సాలిడిఫై అయిపోయి యుటెక్టిక్ రూపంలో కిందకు వచ్చేస్తుంది. ఆ యుటెక్టిక్తో పాటు పైన ఏర్పడినటువంటి సాలిడ్ లెడ్ కూడా ఉంటుంది. పైన ఏర్పడినటువంటి సాలిడ్ లెడ్ కూడా సెపరేట్ అవుతూ వచ్చింది కదా, ఫస్ట్ నుంచి మనం కూల్ చేస్తున్నప్పుడు సాలిడ్ లెడ్ సెపరేట్ అవుతూ వచ్చింది కదా. ఆ సెపరేట్ అయిన లెడ్ ఆ బిఓ కర్వ్ కింద ఉంటుంది. ఆ తర్వాత యుటెక్టిక్ పాయింట్తో పాటు కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ యుటెక్టిక్ ప్లస్ సాలిడ్ లెడ్ అని రాసుకున్నాం. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యుటెక్టిక్తో పాటు పైన సెపరేట్ అయినటువంటి సాలిడ్ సిల్వర్ కూడా ఉంటుంది కదా. ఈ స్థానంలో యుటెక్టిక్ ప్లస్ సాలిడ్ సిల్వర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏది ఎక్కడ ఉంటుంది అని మనం డీటెయిల్గా అర్థం చేసుకున్నట్లయితే, ఇదంతా గుర్తున్నట్లయితే అప్పుడు మనం ఫేజ్ డయాగ్రామ్ని ఈజీగా అప్లై చేయొచ్చు. చూడండి, ఫేజ్ డయాగ్రాము అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కర్వ్స్ ఏంటి, కర్వ్ ఓఏ ఉంది, కర్వ్ ఓఏ మీద ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ పాయింట్ దగ్గర ఎవరెవరు సమతా స్థితిలో ఉంటారు, కర్వ్ ఓఏ తీసుకున్నట్లయితే సో పైన ఎవరున్నారు, ద్రవం ఉంది, కింద ఎవరున్నారు, ద్రవం ప్లస్ సాలిడ్ సిల్వర్ ఉంది. సో రెండు ద్రవాలు అయిపోయాయి కాబట్టి ఒక ద్రవాన్ని తీసుకోండి. అంటే ఘన సిల్వరు, సాలిడ్ సిల్వరు దేంతో సమతాస్థితిలో ఉంటుంది, ద్రవంతో సమతాస్థితిలో ఉంటుంది, అవునా కదా. అంటే కర్వ్ ఓఏ వద్ద ఏదో ఒక పాయింట్ తీసుకున్నట్లయితే, ఏదో ఒక బిందువు తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద రెండు ప్రావస్థలు ఉంటాయి, రెండు ఫేజెస్ ఉంటాయి. ఆ రెండు ఫేజెస్ ఏంటి, సాలిడ్ సిల్వరు, ఇంకోటేమో లిక్విడ్ మెల్ట్. ఈ సాలిడ్ సిల్వరు, ఘన సిల్వరు, ద్రవము రెండు కూడా ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉంటాయి. సమతాస్థితిలో ఉంటాయంటే అర్థం ఏంటి, ఆ రెండు ప్రావస్థలని ఆ బిందువు వద్ద మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఓఏ అనేటువంటి కర్వ్ కింద ఏ బిందువు తీసుకున్నా ఆ బిందువు వద్ద వ్యవస్థను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎన్ని చరాంశాలు కావాలనేది మనం కండెన్స్డ్ ఫేజ్ రూల్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. ఆ ఫార్ములా ఉపయోగించండి. ఇక్కడ ఆ ఫార్ములా ఉపయోగించినట్లయితే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. సో సి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ఘటకాల సంఖ్య. ఇక్కడ ఘటకాల సంఖ్య ఎంత, ఇది 2 కాంపోనెంట్ సిస్టమ్ అంటున్నాం కాబట్టి ఘటకాల సంఖ్య ఎంత, 2. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని, ఇక్కడ ఎన్ని ఫేజెస్, ఎన్ని ప్రావస్థలు సమతస్థితిలో ఉన్నాయి, ఘన సిల్వరు, ద్రవం అంటే 2, ఓకేనా, ప్లస్ 1 2 - 2 క్యాన్సిల్ చేస్తే 1 మిగిలింది కదా, అంటే ఇది ఏకచర వ్యవస్థ. సో ఓఏ అనేటువంటి వక్రం పైన ఏదైనా ఒక బిందువు తీసుకుని ఆ బిందువు వద్ద వ్యవస్థను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక మనం ఎన్ని చరాంశాలను కాన్స్టెంట్గా ఉంచాలి, ఫిక్స్ చేయాలి, ఒక చరాంశాన్ని. అందుకని దీన్ని ఏకచర వ్యవస్థ లేదా మోనో వేరియంట్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. అంటే ఓఏ అనేటువంటి కర్వ్ పైన వ్యవస్థ ఏమవుతుంది, ఏకచర వ్యవస్థ అవుతుంది. అదేవిధంగా ఓబీ అనేటువంటి పాయింట్ని తీసుకుందాం, ఓబీ అనేటువంటి కర్వ్ని తీసుకుందాం. సో ఈ ఓబీ అనేటువంటి కర్వ్ని తీసుకున్నట్లయితే టాప్లో ఎవరున్నారు, ద్రవం ఉంది. ఈ బిఓ అనేటువంటి కర్వ్కి బిలో ఎవరెవరు ఉంటారు, పైనుంచి సెపరేట్ అయినటువంటి సాలిడ్ లెడ్ ఉంటుంది, అదేవిధంగా లిక్విడ్ కూడా కొంత మిశ్రమం ఉంటుంది, కొంత లిక్విడ్ మిక్చర్ కూడా ఉంటుంది. అంటే రెండు ఉంటాయి బిఓ అనేటువంటి కర్వ్ కింద. ఇప్పుడు సో బిఓ అనేటువంటి కర్వ్కి టాప్లో ద్రవం ఉంది, బిలో లిక్విడ్ ప్లస్ మనకి సాలిడ్ లెడ్ కూడా ఉంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఘన లెడ్ దేంతో సమతాస్థితిలో ఉన్నట్టు, సరే ఓబీ అనేటువంటి ఘన లెడ్ దేంతో సమతాస్థితిలో ఉన్నట్టు, ద్రవంతో సమతాస్థితిలో ఉన్నట్టు తీసుకుంటాం. ఇక్కడ 2 సార్లు ద్రవం ఉంది కాబట్టి ఒక ద్రవాన్ని తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఘన లెడ్ ద్రవంతో సమతాస్థితిలో ఉన్నట్టుగా తీసుకుంటే ఇక్కడ 2 ప్రావస్థలు ఉన్నట్టుగా తీసుకుని ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 అనేటువంటి ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే మళ్ళీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 2, ఫేజెస్ 2, 1 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ
వ్యవస్థ మళ్ళీ ఓబీ కర్వ్ మీద కూడా వ్యవస్థ ఏమైంది, ఏకచర వ్యవస్థ, మోనో వేరియంట్ అయింది. మరి పాయింట్ ఓ తీసుకోండి. సో పాయింట్ ఓ దగ్గర ఎవరెవరు సమతా స్థితిలో ఉన్నారు, ఎవరెవరు ఈక్విలిబ్రియంలో ఉన్నారో చూడండి. పాయింట్ ఓ దగ్గర టాప్లో ద్రవం ఉంది, అవునా? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ద్రవము ప్లస్ సాలిడ్ ఉంది. ఆల్రెడీ మనం ద్రవం కన్సిడర్ చేసాం కాబట్టి సాలిడ్ సిల్వర్ని కన్సిడర్ చేస్తే సరిపోతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ద్రవము ప్లస్ సాలిడ్ లెడ్ ఉంది. సో కాబట్టి ఆల్రెడీ ద్రవం ఉంది కాబట్టి మనం సాలిడ్ లెడ్ని కన్సిడర్ చేస్తే, ఘన లెడ్ని కన్సిడర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, అంటే 3 ప్రావస్థలు మనకి ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉన్నాయి. ఏంటా 3 ప్రావస్థలు? ఘన లెడ్, ఘన సిల్వరు, ద్రవము. ఓకేనా? సాలిడ్ లెడ్, సాలిడ్ సిల్వరు, నెక్స్ట్ లిక్విడ్ మెల్ట్. ఈ 3 ప్రావస్థలు 3 సమతా స్థితిలో ఉన్నాయి కాబట్టి 3 ప్రావస్థలు ఉన్నట్టు తీసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ ఫేజెస్ P = ఎంత? 3 అనమాట. ఆ 3ని సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. అంతే సింపుల్గా మనం ఈ డయాగ్రామ్ చూసి ఎన్ని ప్రావస్థలు సమతా స్థితిలో ఉన్నాయో తెలుసుకుని ఆ ప్రావస్థల సంఖ్యని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అందులో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కట్టడమే ఎక్స్ప్లెయిన్ చేయడం, అంతే, అయిపోయింది. ఓకేనా? పాయింట్ ఓ దగ్గర ఈ వ్యవస్థ ఏమవుతుందన్నమాట? అచర వ్యవస్థ అవుతుంది, ఇన్వేరియంట్ సిస్టమ్ అవుతుంది. ఎందుకు ఇన్వేరియంట్ సిస్టమ్ అయింది? ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎంత? 2. నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి మొత్తం? చుట్టూ 3 ఫేజెస్. 1 ఆల్రెడీ ఫార్ములా 1 ఉంది. సో 2 + 1 3, 3 - 3 0, అచర వ్యవస్థ అయింది. ఇప్పుడు ఇందులో ఏరియాస్ గురించి ఆలోచిద్దాం, ప్రదేశాల గురించి. ఏరియా అబౌవ్ ఏఓబి. ఏఓబి కర్వ్కి పైన ఉన్నటువంటి ప్రదేశం తీసుకున్నాం. ఆ ప్రదేశంలో ఎవరు మాత్రమే ఉన్నారు? ద్రవం మాత్రం, ఒక ప్రావస్థే ఉంది. అంటే ప్రావస్థల సంఖ్య 1. F' = C - B + 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సి ఎంత? 2. ఇక్కడ ప్రావస్థల సంఖ్య 1, నెంబర్ ఆఫ్ ఫేజెస్ 1, ఒకటే ప్రావస్థ ఉంది, అవును కదా? ఈ ప్రదేశాన్ని తీసుకున్నట్లయితే ద్రవం అనేటువంటి ప్రావస్థ మాత్రం ఉంది. 2 - 1 + 1. సో -1 + 1 క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది, అవును కదా? అంటే వ్యవస్థ ఏంటనమాట? ద్విచర వ్యవస్థ, బైవేరియంట్ సిస్టమ్ అని చెప్పేసి అన్నట్టు. అలాగే ఏరియా ఏఓడి తీసుకోండి. ఏరియా ఏఓడి ఏరియా అంటే ఇది ఏరియా ఏఓడి అనేటువంటి ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు? యుటెక్టిక్ విడిగా ఒక ప్రావస్థ, సాలిడ్ ఏజీ విడిగా ఒక ప్రావస్థ. అంటే ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఏఓడి దాంట్లో? 2 ప్రావస్థలు ఉన్నాయి, అంతేనా? 2 ప్రావస్థలు ఉన్నాయి. ఏఓడి అనేటువంటి సారీ ఏఓడి ప్రాంతం ఇది కాదు. సో ఏఓడి అంటే ఇది ఈ ప్రాంతం. ఏఓడి ప్రాంతంలో 2 ప్రావస్థలు ఉన్నాయి, లిక్విడ్, సాలిడ్ సిల్వర్. సాలిడ్ విడిగా ఒక ప్రావస్థగా తీసుకోవాలి, లిక్విడ్ విడిగా ఒక ప్రావస్థగా తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో 2 ప్రావస్థలు ఉన్నాయి ఏఓడి ప్రాంతంలో. సో ఆ 2 ప్రావస్థలు మనం సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. సో ఏకచర వ్యవస్థ, మోనో వేరియంట్. అలాగే బీఓసి తీసుకోండి, ఇది బీఓసి, ఇక్కడ కూడా సేమ్. సో ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? 2 ప్రావస్థలు ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. అలాగే ఇప్పుడు డిఓఈ, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ డిఓఈ తీసుకోండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సాలిడ్ ఏజీ ప్లస్ యుటెక్టిక్ ఘన పదార్థమే, సాలిడ్ సిల్వర్ ఘన పదార్థమే, కానీ 2 వేరువేరు పదార్థాలు, అవును కదా? వేరువేరుగా ఘనపదార్థం, ప్రతి ఘన పదార్థం ఒక ప్రావస్థను ఏర్పరుస్తుందని చెప్పుకున్నాం కదా. సాలిడ్ సిల్వర్ ఒక ప్రావస్థను ఏర్పరిస్తే ఘనపు యుటెక్టిక్ మరొక ప్రావస్థను ఏర్పరుస్తుంది. అలాగా 2 ప్రావస్థలు వస్తాయన్నమాట, అవునా? డిఓఈ కర్వ్ దగ్గర 2 ప్రావస్థలు ఉన్నట్టుగా తీసుకోవాలి. సో ప్రావస్థల సంఖ్య ఎంత అనమాట? ఇక్కడ 2. సో పీని 2గా ప్రతిక్షేపించినట్లయితే సిస్టము మోనో వేరియంట్ సిస్టమ్ అవుతుంది. నెక్స్ట్ డిఓఈ తీసుకోండి, డిఓఈ అయిపోయింది. సిఓఈ తీసుకోండి, సిఓఈ. సో సిఓఈ దగ్గర ఎవరున్నారు? ఈ ప్రాంతంలో యుటెక్టిక్, సాలిడ్ లెడ్. సో ఈ రెండింటిని 2 ప్రావస్థగా తీసుకోవాలి. వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఏకచర వ్యవస్థ, మోనో వేరియంట్ వస్తుంది. ఇది లెడ్ సిల్వర్ సిస్టమ్ గురించి. ఈ విధంగా ప్రతి ఏరియా, ప్రతి కర్వ్లోని నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని మనం కట్టాల్సి ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కడితే సరిపోతుంది. సింపుల్గా ఈ డయాగ్రామ్లో ఏం జరుగుతుందో
అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఏం జరుగుతుంది, ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ ప్రావస్థలు ఉంటాయో తెలుసుకుని కండెన్స్డ్ ఫేజ్ రూల్ అప్లై చేసేస్తే సరిపోతుంది అంతే. అంతకుమించి ఏం లేదు ఇందులో. సింపుల్. ఒక్కసారి మీకు చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా? నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను, టైం అయిపోయింది కదా.